హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 103వ స్తోత్రం నుండి 108వ శ్లోకం వరకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖదా లాకిన్యంబా స్వరూపిణి. ఓం రక్తవర్ణాయై నమః. రక్తము వంటి ఎర్రని రంగు కలది శ్రీమాత. వయోవస్థ వివర్జితయగు రక్తవర్ణము కలది. జపా కుసుమాది వర్ణ దేహకాంతిని కలది. ఓం మాంసనిష్ఠాయై నమః. మాంస ధాతువునందు ఉండునది. దానియందు అభిమానత్వం చేత మాంసము శరీరమునకు పుష్టినిచ్చినది. కావున దేవి సర్వ శరీరములకు పుష్టినొసంగు దేవత. మాంసనిష్ఠ. ఓం గుడాన్న ప్రీతమానసాయై నమః. బెల్లముతో కూడిన అన్నమునందు ప్రీతి చెందు మనస్సు కలది. ఓం సమస్త భక్త సుఖదాయై నమః. భక్తులందరకు సుఖమునిచ్చినది శ్రీమాత. ఓం లాకిన్యంబా స్వరూపిణ్యై నమః. లాకిని అని పేరు గల దేవి యొక్క స్వరూపమును కలిగినది. బీజశక్తి కీలక న్యాస మంత్రములన్నీయు లకారమే సంకేతములుగా కలవి. మణిపూరాబ్జ నిలయ అను నామం నుండి ఈ నామం వరకు లాకినీ దేవి వర్ణనలే. స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్నా పీతవర్ణాతి గర్విత. ఓం స్వాధిష్టానాంబుజగతాయై నమః. 6 దళములు గల స్వాధిష్టాన కమలం నందు కాకిని అను యోగిని కలదు. శ్రీదేవి తద్రూపిణి. ఓం చతుర్వక్త్ర మనోహరాయై నమః. 4 ముఖములతో శ్రీదేవి మనోహరమైనది. ఓం శూలాధ్యాయుధ సంపన్నాయై నమః. అమ్మవారు శూలము మొదలగు ఆయుధములను కలది. సిద్ధేశ్వరియను ఈ దేవి శూల పాశ కపాల అభయములను ధరించినది. ఓం పీతవర్ణాయై నమః. పసుపు రంగు కలది శ్రీమాత. బంగారు వన్యగల శరీర శోభ కలది. సిద్ధేశ్వరి మాత పసుపు పచ్చని శరీర ఛాయ కలది. ఓం అతి గర్వితాయై నమః. అమిత సౌందర్యాదుల వలన కలిగిన గర్వము కలది. సిద్ధేశ్వరి సౌందర్య సంపన్నాది సకల ఐశ్వర్యములచే ఉన్నది కావున అత్యంత అతిశయము గలది. మేధోనిష్ఠ మధుప్రీత బందిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ డాకినీ రూపధారిణి. ఓం మేధోనిష్ఠాయై నమః. మేధస్సు అను ధాతువునందుంటున్నది. మేధస్సు అను ధాతువు శిరస్సునందు తెల్లగానున్న మృదు మాంస ద్రవ విశేషము. దాని యందు బుద్ధి కళారూపముగా ఉన్నది అమ్మవారు. ఓం మధుప్రీతాయై నమః. తేనె చేత ప్రీతిని చెందినది శ్రీదేవి. మధువనగా మద్యమని కూడా అర్థం. మద్యములందు కూడా ప్రీతి కలది శ్రీమాత. తేనె మేధోవృద్ధికరమని ఆయుర్వేద గ్రంథములు చెప్పుచున్నవి. తేనె, నెయ్యి, పంచదార ఇవి త్రిమధురములు. గోక్షీరము ఇక్షురసము కలిస్తే పంచామృతం అవుతుంది. ఓం బందిన్యాది సమన్వితాయై నమః. బందిన్యాదులు 6గురితో కూడినది శ్రీమాత. ఈ 6 దళములందున్నవి. స్వచ్ఛంద తంత్రమున బందినీం భద్రకాళీంచ మహామాయాం యశస్వినీం రక్తాం లంబోష్ఠికాం చైవ పూజయేత్ క్రమశః ప్రియే అని 6 శక్తుల పేర్లు కలవు. ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః. పెరుగుతో తడిసిన అన్నం అంటే శ్రీదేవికి చాలా ప్రీతి. ఆ దధ్యన్నం నందు ఆసక్తి కల హృదయం కలది. ఓం కాకినీ రూపధారిణ్యై నమః. కాకిని యొక్క రూపమును ధరించినది శ్రీదేవి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత.
ఓం మూలాధారాంబుజారూఢాయై నమః. మూలాధారాఖ్య చతుర్దళ కమలమున సాకిని అను యోగిని కలదు. ఆ మూలాధార పద్మకర్ణికయందు నివసించున్నది. మూలాధారనామ చతుర్దళ పద్మమున పంచవక్త్రములతో త్రినేత్రములతో ధూమ్రము వలె ఉండి అస్థి ధాతువునందునికి కలిగి అంకుశ కమల పుస్తక జ్ఞానముద్రలను చతుర్బాహు దండములందు ధరించి వరద మొదలగు శక్తులతో కూడి పెసరపప్పు అన్నముపై ప్రీతి కలిగి ఉన్న మద ముదితయగు సాకిని నేను ధ్యానింతును. ఈ దేవత సిద్ధ విద్య వశశలచే కూడినది. సర్వమునకు బ్రహ్మమే మూలము కావున బ్రహ్మమే అధిష్టానముగా కలది. పృథివీ తత్వము. ఓం పంచవక్త్రాయై నమః. 5 ముఖములు కలది. 5 ముఖములనగా 5 శిరస్సులని సద్యోజాతాది పంచముఖములని భావించవచ్చును. ఓం అస్థి సంస్థితాయై నమః. అస్థి అను ధాతువునందు ఉనికి కలదు. అస్థి ధాతువునందు సత్తారూపముగా ఉన్నది. అందుచేత అస్థులకు వృద్ధి గుణము కలిగినది. ఓం అంకుశాది ప్రహరణాయై నమః. అంకుశము మొదలగు ఆయుధములను కలది శ్రీదేవి. ఓం వరదాది నిషేవితాయై నమః. వరదా శక్తి మొదలు సరస్వతి శక్తి అంతముగా గల శక్తుల చేత సేవింపబడినది. ముద్గోదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణా షడాననా. ఓం ముగ్ధోదనాసక్త చిత్తాయై నమః. పెసరపప్పుతో కూడిన అన్నం అంటే ఇష్టం, పులగం అంటారు. ఈ పులగం అంటే చాలా ప్రీతి అమ్మవారికి. ఓం సాకిన్యంబ స్వరూపిణ్యై నమః. దేవి సాకిన్యంబ యొక్క స్వరూపము కలది. సాకిని అను యోగిని రూపమును ధరించుచున్నదని భావము. ఓం ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయై నమః. భ్రూమధ్యమున ఆజ్ఞాచక్ర కమలమను పేరు గల ద్విదళ పద్మము కలదు. అచట హాకిని నామయోగిని కలదు. తద్రూపిణి. భ్రూమధ్యమున ద్విదళముల బిందు పద్మమున ఆజ్ఞాచక్రము కలదు. అందు తెల్లని వర్ణముతో జ్ఞాన ముద్ర డమరుక అక్షమాల కపాలములను ధరించి షట్చక్రాధారగతయై త్రినేత్రములతో హంసవతి మొదలగు శక్తులతో పసుపు కలిపిన అన్నం అంటే పులిహోర ప్రీతి కలిగి సకల సుఖకరియగు హాకిని యోగిని కలదు. ఆమెను ధ్యానింతును. ఈ ద్విదళములందు హ క్ష బీజములు కలది. సర్వేంద్రియ నియామక స్థానము కావున ఆజ్ఞాచక్రమని పేరు. ఓం శుక్లవర్ణాయై నమః. శుక్లవర్ణం అంటే తెల్లని వర్ణము కలది. చంద్రకాంతి వలె స్వచ్ఛమైన శరీర కాంతి కలదని అర్థం. ఓం షడాననాయై నమః. 6 ముఖములు కలది. కుమారస్వామి శక్తి అని అర్థం. మజ్జా సంస్థాహంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైకరసిక హాకినీ రూపధారిణి. ఓం మజ్జా సంస్థాయై నమః. మజ్జ అను ధాతువునందు ఉనికి కలది. ఈ మజ్జ అనే ధాతువు ఎక్కడ ఉంటుందంటే ఎముకలలో ఉంటుంది. ఎముకలలోని గుజ్జు, దాన్నే మజ్జ అంటారు. మజ్జ అనగా మజ్జతో కూడినదని కోశము. ధాతువులందు సత్తారూపముగా ఉన్నదని భావము. ఓం హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయై నమః. హంసవతి క్షమావతి శక్తులతో కూడినది శ్రీమాత. ముఖ్య అనగా ముఖమునందు పుట్టినది. ఆజ్ఞాచక్రము ముఖ్య ప్రాణస్థానము. హంస అనబడినది హంసవతి. ఈ ముఖ్య శక్తితో కూడి ఉన్నది. ఓం హారిద్రానైకరసికాయై నమః. పసుపుతో కూడిన అన్నంనందు ముఖ్యమైన రసవత్త బుద్ధి కలది, ప్రీతి కలది. ఓం హాకినీ రూపధారిణ్యై నమః. హాకిని అను పేరు గల దేవి యొక్క రూపమును ధరించినది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.